ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్. బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు. బస్తీల బాట పట్టిన కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ప్రభుత్వ భూములలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 600 మందికి అక్కడనే ఇండ్లకు రెగ్యులరైజ్ చేయొచ్చు. కానీ ఇప్పటికే పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మరి ఎవరి కోసం చేసినట్టు, ఈ 600 ఇండ్లు ఎవరి కోసం కూల్చినట్టు, ఈ 600 కుటుంబాల రోదన ఎవరి కోసం చేస్తున్నట్టు, ఏ మంత్రి కోసం చేస్తున్నట్టు, ఏ ఎమ్మెల్యే కోసం చేస్తున్నట్టు, ఎవరికి కట్టబెట్టడానికి ఇది చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా హైడ్రా కావచ్చు, ఖమ్మం బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి వట్టిగానే పోవు. నిజంగా కూడా ప్రజల శాపనార్థాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇవి వట్టిగా పోవు. ఈ శాపం మిమ్మలను తప్పకుండా దావానంలాగా మిమ్మల్ని దహిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తను మాట్లాడినటువంటి ఒక మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన చెప్పినటువంటి సూక్తి, క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు షాప్ ఇస్తే ఏమి జరగవు, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు, ముఖ్యమంత్రి లేకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు. అంటే ఇతరులకు ఒక నీతి, తనకొక నీతి. అదేవిధంగా ఇలా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన వాస్తవంగా 18వ తారీఖున మల్లన్న స్వామి జాతర కోసం పోయినటువంటి గణేష్ మౌనిక దంపతులు వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఆ ఊరు వాళ్లకు 100 రూపాయల ఫీజు మాఫీ అనేటువంటి విధానం ఉన్నది. దాన్ని అడిగిండ్రు. అడిగితే సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మరి అది వదిలేసి ఆమెను ఆయన భర్తను విపరీతమైనటువంటి కులం పేరుతో దూషించడమే కాకుండా వేధిస్తున్నటువంటి సమయంలో నా భర్తను వదిలిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఆ పసిపిల్లని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందర పెడితే మరి తన్ని ఆమె ప్రాణాలు తీసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా? లేదంటే మీ మనుషులు ఏది చేసినా వాళ్ళకు మాఫీనా? రాష్ట్రంలో అదే జరుగుతున్నది. వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్. బ్రాహ్మణులను గాలి కొదిలి ఏదీ లేకుండా కనీసము ఒక హిందువు అని మాట్లాడుకుంటూ వచ్చినావు. బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడావు అంటే నువ్వు హిందువా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ బొట్టు కూడా కనీసం బొట్టు పెట్టుకోకుండా ఏదో నువ్వే ఇంకా హిందుత్వాన్ని కాపాడినట్లు ఏదేదో అవాకులు చవాకులు పేలారు. కానీ ఇతనికి హిందుత్వం మీద అవగాహన లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది నిన్న మాట్లాడిన తర్వాత. గతంలో కూడా అంతే. తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ అయినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అతను కూడా నేను మాట్లాడిన తర్వాత అడ్డాలుగా బొట్లు పెట్టేవాడు. నువ్వు కూడా రేపటి నుంచి అదే పరిస్థితే. కనీసం బొట్టు పెట్టి బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకో అని బుచ్చి రాంప్రసాద్ గారికి తెలియజేస్తున్నాను. హిందూ మతాల మీద గౌరవం ఉన్నావు, ఎవరికి లేదు గౌరవం హిందూ మతాల మీద.
నువ్వు మాట్లాడుతూ హోమాల పైన అవగాహన లేదు, నీకు హోమాల మీద అవగాహన లేకుండా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డిని హిందువులు దేవాలయాలకు పిలిచొద్దన్నావు. నువ్వు ఎవరయ్యా కోన్కిస్గా గొట్టం నువ్వు పిలిచొద్దని చెప్పడానికి? మాజీ ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి, అతన్ని నువ్వు పిలిచొద్దు అని చెప్పి ఒక పిలుపునిస్తున్నావు. నీకు ఏమి అర్హత ఉంది అని అడుగుతున్నా బుచ్చి రాంప్రసాద్. అదేవిధంగా పదవుల కోసం నువ్వు చేస్తున్నదేమి? పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే వారి పక్కన నిలబడ్డావు. క్షుద్ర పూజలు, పదవులు, కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని, తను ముఖ్యమంత్రి చేసుకోవాలని గతంలో చూసాం. ఇంట్లో అయితేనేమి, మరి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అయితేనేమి, అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు. నీకు తగదు బుచ్చి రాంప్రసాద్ అని చెప్తున్నా. దేవాలయాలను కూల్చిన వారి పక్కన నిలబడ్డావు. 40 దేవాలయాలు రాష్ట్రంలో కూల్చేస్తే అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. నీకు తగదు అని చెప్తున్నా. హిందువుల పూజలకు పిలిచొద్దంటున్నావు, అది నీకు తగదు అని చెప్తున్నా. ఒకటి బుచ్చి రాంప్రసాద్, నువ్వు అంతా మాట్లాడుకుంటూ వచ్చావు. నీకు ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తా. అవీసులు అన్నావు, హోమద్రవ్యాలు అవీసులు అన్నావు. దాన్ని అవీసులు అనరు నాయన, అవిష్యు. బాగా గుర్తుపెట్టుకో, నేర్చుకో. అవిష్యు అంటారు దాన్ని. నీకు అవిష్యులకి హోమద్రవ్యాలకి కూడా నీకు డిఫరెన్స్ లేదు. నీకు అవిష్యు అంటే ఏమంటే బాగా గుర్తుపెట్టుకో. అవిష్యు అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దీంట్లను, మన నవగ్రహాలను చేసేటువంటి సమిధలను, మరి అన్నాన్ని కూడా చెరువు అంటారు. ఈ 2 దాన్లను అవీష్యులు అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ద్రవ్యాలు ఏమో తెలుసా నీకు? తెలియకుండా మాట్లాడుతున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడినటివి ధాన్యాలు. బాగా గుర్తుపెట్టుకో. ధాన్యాలను నీ భాషలో అవీసులు అనరు, అవిష్యు అంటే నవగ్రహములకు మనకు చేసినటువంటి పదార్థాలు, అన్నాన్ని, చెరువు కానీ అక్కడ ఉన్నటువంటి సమిధలను కానీ మాత్రమే అవిష్యు అంటారు. బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు డాక్టర్ అనూప్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా సంతోషమైన విషయం. తెలంగాణలో మేధావులు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకు నరేంద్ర మోదీ గారి యొక్క పనితీరు పైన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తూ వచ్చినారు. ఆ ఒక్క సరళి ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైనట్టు మనకు కనబడతా ఉంది. మనం చాలామంది యువకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరారు. మన అనూప్ రావు గారు కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి వారు ఈరోజు పార్టీలో చేరుతాం. మరి వారు చాలా లీడింగ్ డాక్టర్ అక్కడ జిల్లాలో, కోరుట్టలో. కాబట్టే వారు రావటం అనేది భారతీయ జనతా పార్టీకు నేను స్వాగతిస్తూ, ఈరోజు అక్బరుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యోగిలాగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అదే పని చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అగెన్స్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్, రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. వాళ్ళంతా బయట నాటకం కోసం ఈరోజు అక్బరుద్దీన్ గారు రేవంతుద్దీన్ మీద మాట్లాడారు. అంతేగాని అదేదో మాట్లాడాన ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడేది ఏం లేదు. పక్కా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు వారికి కొమ్ముగారుస్తూ ఉంది. మజ్లిస్లో ఆల్మోస్ట్ లీనమైనట్టు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి, అరే బాబు మనం ఎక్కువ కలిసి ఉంటే రేపు జిహెచ్ఎంసీలో నష్టం జరుగుతుంది అనే మాటతో ఈరోజు అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ రేవంతుద్దీన్ గారిని ఇచ్చారు.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ చూశారు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్లో బీజేపీని గెలవలేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బౌద్ధనగర్ సీతాఫల్ మండి మెట్టుగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసే నగరాన్ని మజ్లిస్ పార్టీగా అప్పగించేందుకు ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజల సమస్యలను కాలికొదిలేశారని విమర్శించారు. నగరంలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైందని, వర్షపు నీటి కాల్వల్లో పూడిక తీయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం రద్దయిన నేపథ్యంలో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలైవ్ 60 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రామగుండం ట్రాఫిక్ పోలీసులు, రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు మరియు ఎస్ఐలు హరిశంకర్, రామరాజు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని ఫోటోలు తీపించి వాళ్ళు ప్రెస్లో బూట్లో పెడితే వాళ్ళు చేసుకోండి. మన తరఫున కొన్ని ఇచ్చేసారు ఇక్కడ 56 ఇదేంటి ప్రజాదరణ పొందిన ప్రముఖులతో ఒకరు అక్కడ ఈ ఒక్క న్యాయస్థానంతో ఇది కూడా నేను వస్తుంది కనిపిస్తుంది. సేమ్ అప్పటికి అదే ఇప్పుడు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎటువంటి అంటే లేదు, చాలా క్లారిటీ అక్షరం అక్షరం కనిపించేది. ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు డీజీపీ గారు, మా గౌరవ రామగుండం కమిషనర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మేము ఈ అరైవ్ ప్రోగ్రాంలో ఈరోజు ఫిబ్రవరి 27 రోజున వాహన డ్రైవర్లు అంటే ఆటో, అలాగే స్కూల్ వ్యాన్లు, బస్సులు నడిపే డ్రైవర్లు, అలాగే లారీలు, హెవీ వెహికల్స్, టిప్పర్స్ నడిపే డ్రైవర్లందరికీ కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి కంటి చూపు సరిగా లేకపోతే కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మన రామగుండం ప్రాంతంలోని అన్ని స్కూళ్ళ వాహన డ్రైవర్లకు, అలాగే ఆటో రిక్షా డ్రైవర్లకు, అలాగే లారీ వాహన డ్రైవర్లకు, అలాగే పెద్ద హెవీ వెహికల్ డ్రైవర్లందరికీ కూడా ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి వారి యొక్క పరీక్షలకు అనుగుణంగా వారికి కళ్ళద్దాలు ఇప్పించడం జరుగుతుంది. అలాగే సమస్య సివియర్గా ఉన్న వారికి గుర్తించి
వారిని లయన్స్ క్లబ్ గోదావరికని వారి సహకారంతో వారందరినీ కూడా ప్రత్యేకమైన శస్త్రచికిత్సలు ఏమైనా అవసరం ఉంటే వారిని తరలించి కరీంనగర్లోని రేకుర్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కూడా వారికి ముందుకు రావడం జరిగింది. వారికి లయన్స్ క్లబ్ వారికి మా పోలీసుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనకు రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్య కృత్యంగా తయారైపోయింది. చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, అలాగే తలలు పగులుతున్నాయి. ట్రీట్మెంట్కు లక్షల కొద్ది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సమస్యను భరించలేని పరిస్థితుల్లో చాలా మంది బాధపడుతున్నారు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన స్కీమును తీసుకురావడం జరిగింది. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అవసరం ఉన్న వ్యక్తి రోడ్డు పైనే ఉంటే అటువంటి వ్యక్తిని గుర్తించి లేదా వ్యక్తులను గుర్తించి వారిని హాస్పిటల్కు గనుక తరలిస్తే అట్టి వ్యక్తులకు 25,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చికిత్స అవసరం ఉన్న వ్యక్తిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే 1,50,000 రూపాయల వరకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా వాహన ప్రమాదాల్లో గాయపడ్డ వ్యక్తులను గోల్డెన్ అవర్లో కనుక ఆసుపత్రికి తరలిస్తే అతను బ్రతికే అవకాశాలు 90% ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కల్పించిన ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని క్షుతగాత్రులను ఎట్టి పరిస్థితిలో వదిలేయకుండా హాస్పిటల్లో జాయిన్ చేయండి. అలాగే ప్రభుత్వం ఇస్తున్న బహుమతిని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వారి దగ్గర గాయపడ్డ వారి దగ్గర ఎటువంటి డబ్బు లేకపోయినా సరే 1,50,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేయడం జరుగుతుంది. వారందరికీ కూడా సర్క్యులర్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా దీని విషయంలో సంశయించకుండా గాయస్తులను ఆసుపత్రికి తరలించాల్సిందిగా మా పోలీసు తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని అందరు కూడా కళ్ళను పరీక్షించుకొని వారికి తగిన పరికరాలను మేము మా లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రూయా ఆసుపత్రి టీటీ భవన్ లో కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీటీ పరిపాలనా భవన్ దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. పరిపాలనా భవనం ముందు మేమందరం రావడం జరిగింది. 3 విషయాలు ప్రస్తావించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది, తిరుపతిలో నిరుపేదల జీవితాలు ఆరోగ్యం గాలిలో దీపంలాగా ఉన్నాయి. గాలిలో దీపంలాగా ఉన్నాయి నిరుపేదల జీవితాలు ఆరోగ్యాలు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ పేదవాడిని గురించి పట్టించుకోవటం లేదు. కర్నూలులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఏంటి? గుండె, మూత్రపిండాలు, మెదడు ఇటువంటి సంబంధించిన జబ్బులు. ఈ జబ్బు వచ్చిన వాడు రూయా హాస్పిటల్కి వచ్చినవాడు అక్కడికక్కడికే చచ్చిపోతున్నాడు. అక్కడ మందు లేదు, మరి వసతులు లేవు. నేను డిమాండ్ చేస్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు కూర్చోబోయే టీటీడీ బోర్డును కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. పేదవాడికి మేలు జరగాలి. తిరుపతిలో చస్తున్నారు, దినము 100 మంది చెప్పుకోలేకపోతున్నారు. వెంటనే అక్కడ అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, కట్టి పెట్టారు. మీరు ఆ బిల్డింగులను రూయా హాస్పిటల్కి ఇవ్వండి, డాక్టర్లు ఉన్నారు. వెంటనే వైద్యం జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. వెంటనే ఇవ్వాలని నేను టీటీడీ ఈఓ గారిని, నేను కొత్తగా వచ్చిన ఈఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. టీటీడీ బోర్డులో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని 8వ తరగతి పుస్తకంలో
మరి కేంద్ర ప్రభుత్వం రాయడం చాలా దుర్మార్గం. న్యాయ వ్యవస్థలో ఈ విధంగా చేయడం తప్పు. మోడీ గారి ప్రభుత్వం చేయడం తప్పు. నేను ప్రధానమంత్రిని రాజీనామా పెట్టడం అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అక్కడ కేంద్రంలో, ధర్మేంద్ర ప్రధాన్. చేసిన తప్పుకు వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా పెట్టి ఇంటికి పోవాలని డిమాండ్ చేస్తాను. మూడో విషయం, ట్రంప్ కేంద్ర ప్రభుత్వం ట్రంప్తో కలిసి, అమెరికాతో కలిసి భారతదేశం ముందుకు వెళుతూ ఉంది వాణిజ్యంలో. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల రైతులు నష్టపోతారు. భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం కష్టపడి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అమెరికాలో చేసే రైతులకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చేది? ఓ పిచ్చి మంత్రులారా, ఓ పిచ్చి కేంద్ర ప్రభుత్వం ఏంది? వాడు ట్రంప్ ఏడ సంతకం పెట్టమంటే మీరెట్ట పెడతారా? వ్యవసాయ దేశం భారతదేశం. రైతులకు ఇక్కడ గిట్టుబాటు ధర ఇవ్వకుండా అమెరికాలో పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తారేదా? పిచ్చి వాడలారా, అది ప్రమాదం భారతదేశానికి. వెంటనే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు విరమించుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ లూయా హాస్పిటల్కి ఆ బిల్డింగులు వెంటనే ఇవ్వాలి. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం తర్వాత తొలిసారిగా కెమెరాలు కట్టపడ్డారు. పెళ్లైన మరుసటి రోజు ఈ నూతన వధువరులు ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమై సందర్శించారు. కొత్త పెళ్లి కూతురు రష్మిక ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తులో మెరుపుగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో వెస్టర్న్ దుస్తులో రాజసంగా కనిపించారు. నిన్న రాజస్థాన్ లో ఉదయ్పూర్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజు ఈ కొత్త జంట ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన జంటను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ రష్మిక ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు కేరింతల మధ్య ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ కొత్త జంట సంబంధించిన ఎయిర్పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్. బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు. బస్తీల బాట పట్టిన కిషన్ రెడ్డి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి.